అంటే 16 తారీఖు రోజు గుద్వేల్ ఎక్స్టేషన్ దగ్గర ఒక లేడీ 7-8 మధ్యలో బస్ దిగి ఇంకో బస్ కోసం వెయిట్ చేస్తుంటే ఆ ఓల్డ్ ఏజ్ లేడీని ఇద్దరు వ్యక్తులు వచ్చి ఒక అతను కిందకు తోసేస్తాడు. ఇంకొక అతను మీద కాలు పెట్టి చైన్ లాక్కొని పారిపోయినారు. అది పోలీస్ స్టేషన్కి దగ్గరలోనే ఉంది. ఇంత దగ్గరికి ఎట్లా అవుతుంది అని చెప్పి ఆ రోజు అందరం టీమ్స్ అన్ని అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది 22, 23, 24 ఈ 3 సంవత్సరాల్లో అక్కడ అది 4వ ఆఫెన్స్ అని అందరూ గుద్వేలు కిస్మత్పూర్కి సంబంధించిన మనకి లోకల్స్ అని చెప్పి ఆ రోజు అర్థమైంది. అప్పుడు రాజేంద్ర గారు డిఐ గంగాధర్ గారు, తర్వాత క్రైమ్స్ ఇన్స్పెక్టర్ సంజయ్ వాళ్ళ టీమ్స్ అన్ని అక్కడికి వచ్చి ఇది 4 సార్లు అదే టైంలో అదే ప్లేస్లో ఈ ఓల్డ్ ఏజ్ లేడీని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఛాలెంజ్కి తీసుకొని అందరూ చాలా మెటిక్యులస్గా పనిచేయడం జరిగింది. దీంట్లో వారం రోజుల్లోనే వాళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు తిమ్మాజీపేట మండలానికి సంబంధించిన ముడావత్ పాండు, ముడావత్ సేవియా అని చెప్పి వీళ్ళు పట్టుకున్నాక అర్థమైంది మనకి. వాడు పాండు 21 కేసుల్లో ఇప్పటి వరకు జైలుకు పోయి వచ్చినాడు. సేవియా అనేవాడు 18 కేసుల్లో జైలుకు పోయి వచ్చినాడు. సేవియా 2 సంవత్సరాల కారాగార శిక్ష విధించిన తర్వాత జైలుకి వెళ్ళినా కూడా అతను మార్పు రాలేదు. తర్వాత వీళ్ళిద్దరిని కూడా ఇంతకుముందే పీడీ యాక్ట్లో పంపడం జరిగింది. వాళ్ళిద్దరు పీడీ యాక్ట్ కూడా జైల్లో ఉండొచ్చినారు. అయినా కూడా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఈ 22, 23, 24 ఈ 3 సంవత్సరాల్లో మన దగ్గర ప్లస్ శంషాబాద్, తర్వాత షాద్నగర్ వీటిలో 6 కేసులలో స్టాచ్యూస్లో ఉండటం జరిగింది. వీళ్ళు ఆ ఓల్డ్ ఏజ్ లేడీ తర్వాత ఎక్కడైతే చీకటి ఉంటుందో, తర్వాత ఎక్కడ కూడా నిఘా ఉండదు, ఆ లైటింగ్ తక్కువ ఉంటుందో కొన్ని ప్లేసెస్ సెలెక్ట్ చేసుకొని అక్కడే చేస్తున్నారని వాళ్ళ కన్ఫ్యూషన్లో వచ్చింది. తర్వాత వాళ్ళు పట్టుకొని ఈ 6 కేసుల్లో గోల్డ్ వాళ్ళు కూడా అక్కడే లోకల్లో అమ్మడంతో ఆ గొలుసులన్నీ రికవరీ చేయడం కూడా ఈజీ అయింది. ఇప్పుడు 6 ప్రాపర్టీస్లో మొత్తం 15 తులాస్ 11 lakhs వర్తున్న గోల్డ్ని కూడా ఈరోజు రికవరీ చేయడం జరిగింది. దీంట్లో ఈ 22వి 2 కేసులు వెళ్ళాయి, 23వి 3 కేసులు, 24 లాస్ట్ మొన్న అయింది ఈ కేసుల్లో చేయడం జరిగింది. దీంట్లో రికవరీలో చాలా అనుభవంతో ఇది చేస్తే వీళ్ళే చేస్తుంటారు అనేది క్లూ తీసుకురావటము, ప్లస్ అక్కడికి వెళ్ళటము, ఇవన్నీ ప్రాపర్టీస్ రికవరీ చేయడం జరిగింది. దాంతోపాటు సిసిఎస్ టీంలో కూడా పనిచేశారు చాలా బాగా. వసంత్ అని చెప్పి లక్ష్మణ్ చంద్రయ్య వీళ్ళందరినీ మేము సపరేట్గా అభినందించి సిపి గారి ద్వారా స్పెషల్ రివార్డు ఇప్పించడం జరుగుతుంది. ఈరోజు ఈ ప్రాపర్టీ దగ్గరికి వచ్చిన ఆ విక్టిమ్స్ గూడోళ్లే కాబట్టి ఆ ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ కోసం ఇక్కడ రావడం జరిగింది. పంచనామా రాయడానికి వాళ్ళు వచ్చి ఎంత చాలా హ్యాపీ ఎక్స్ప్రెస్ చేసినారు. ఎందుకంటే విలేజ్లో ఇక్కడే మన పట్టణ ఊళ్ళో ఉండి వాళ్ళకి 3 ఏళ్ళ నుంచి పోయి దొరకమనుకున్న దొరకటము, ప్లస్ ఈరోజే వాటిని కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. టైం ఉంటే ఈరోజే వాళ్ళకి విక్టిమ్స్కి గోల్డ్ కూడా డెలివరీ అయ్యేటట్టు చూస్తాం. వీళ్ళ టైం అయిపోయినా రేపటి లోపల 80% ఆ గోల్డ్ వాళ్ళకి విక్టిమ్స్ కూడా అందించే ఏర్పాటు చేస్తాం.